హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మనకి ఈ విధంగా డబుల్ జోన్ యాంప్లిఫైర్స్ ఉంటాయి కదా అహుజాలో. అదే మనకి ఇక్కడ మీరు మోడల్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకి ఇది BTZ 10,000. ఇందులో మనకి ఈ సిరీస్లో మనకి 7,000 ఉంటుంది, 4,000. అంటే మనకి డ్యూయల్ జోన్ యాంప్లిఫైర్స్ అనేది ఉంటాయి. అంటే మనకి డబుల్ వస్తుంది. ఇక్కడ జోన్ ఏ సపరేట్ ఉంటుంది, అదేవిధంగా జోన్ బి సపరేట్గా ఉంటుంది. ఈ సిరీస్లో మనకి ఫ్యూజెస్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ పవర్ సప్లై మెయిన్ ఫ్యూజ్ ఉంటుంది కదా. సో ఇది మనకి కాలిపోయిందని చెప్పేసి మళ్ళీ కొత్తది వేస్తే మళ్ళీ పోతుంది. అంటే మనకి నిలబడట్లేదు. మన ఫ్యూజ్ అనేది చేంజ్ చేసినప్పుడు ఈ విధంగా మీరు చూసినారు కదా, ఈ విధంగా అయితే మనకి కాలిపోతుంది. లోపల మనకి ఉన్న లీడ్ అనేది కట్ అయిపోయి ఈ విధంగా అయిపోతుంది. మరి దీనికి రీజన్స్ ఏంటి? ఓకేనా, మనకి ఫ్యూజ్ అనేది వేసినప్పుడు నిలబడకుండా కాలిపోతుంటే అసలు వీటికి రీజన్స్ ఏంటి, ఎందుకు కాలిపోతుంది, మనకి ఏ కాంపోనెంట్స్ అనేది ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనేది అయితే క్లారిటీగా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఈ విధంగా ఆడియో వీడియో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది రిపేర్కి సంబంధించి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్గా ఈ ఫ్యూజ్ దగ్గర నుంచి వైర్స్ వస్తాయి కదా. ఈ వైర్స్ అనేది ఇక్కడ మీరు ఆన్ ఆఫ్ స్విచ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినా కదా, ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్. ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్ఫార్మర్కి అయితే వెళ్తుంది మనం ఇచ్చే వోల్టేజ్ అనేది 230 volts AC అనేది. అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి సెకండరీ వైండింగ్ అవుట్ అయింది కదా, ఇది మనకి జోన్ ఏ కోసం ఇక్కడ సపరేట్గా వెళ్ళింది వోల్ట్ అనేది. అదేవిధంగా ఇక్కడ జోన్ బి కోసం కూడా సపరేట్గా అయితే వెళ్ళింది. ఇవి షార్ట్ అయినట్లయితే అంటే మనకి కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే హీట్ అనేది ఓవర్గా అయ్యి ఈ రెండు వైర్లు ఈ విధంగా జాయింట్ అయితే అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒకసారి అది చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఒకవేళ ఇవన్నీ డైరెక్ట్గా షార్ట్ అవ్వకపోయినా మనకి వాటి కోసం యూజ్ చేసే రెక్టిఫైర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఈ జోన్లో రిలేటెడ్ ఇక్కడ ఈ రెక్టిఫైర్స్ అనేది షార్ట్ అయిపోయినట్లయితే ఓకేనా, మనకి ఈ షార్ట్ అయింది అని అంటే ఆటోమేటిక్ ఈ వైర్స్ అనేది షార్ట్ అయిపోయినట్టే. అటువంటి కేసెస్లో మనకి ఏమవుతుందని అంటే పవర్ సప్లై షార్ట్ అయిపోయి ఇక్కడ ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది. ఇదొక రీజన్. నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి రెక్టిఫైర్ ఓకే ఉన్నా కొట్టేస్తుంది. అంటే మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఇది ఓకే ఉంటుంది, మనకి మీటర్లో ఎటువంటి షార్టింగ్ అనేది చూపించదు, బట్ మనకి కొట్టేస్తుంది. అలాంటప్పుడు రీజన్స్ ఏముంటాయి? ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సైడ్ ఆంప్లిఫికేషన్ కోసం ట్రాన్సిస్టర్స్ అని యూజ్ చేయడం జరిగింది. దానికోసం ఇక్కడ మీరు హీట్ సింక్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 ప్లేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ప్లేట్కి 3 ట్రాన్సిస్టర్స్ అనేది ఫిట్ అయి ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఈ జోన్లో మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ 3 అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా 4 3 12 ట్రాన్సిస్టర్స్ అనేది ఈ విధంగా హీట్ సింక్తో ఫిట్ అయి ఉన్నాయి. అందులో ఏదైనా ట్రాన్సిస్టర్ షార్ట్ అయినా సరే కొన్ని కేసెస్లో అన్ని షార్ట్ అయిపోతాయి, కొన్ని కేసెస్లో మాత్రం 1-2 షార్ట్ అయ్యి మనకి ఫ్యూజ్ అనేది కొట్టేసి ఆగిపోవడం జరుగుతుంది. మనకి ఫ్యూజ్ అనేది కొంచెం రిప్లేస్ చేసినప్పుడు హై ఆంపియర్ అయితే కొట్టేయడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మనకు ఒక 3-4 seconds లోపు మిగిలిన ట్రాన్సిస్టర్స్ కూడా షార్ట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. అదొక ప్రాబ్లం. ఓకేనా, మెయిన్గా మనకి ఈ వైర్స్ అనేది షార్ట్ అయిపోకుండా ఉండాలి. అంటే ఇవి షార్ట్ అవ్వకూడదంటే మనకి కంప్లీట్గా ఆంప్లిఫైయర్లో ఉన్న పార్ట్స్ అన్నీ షార్ట్ అవ్వకుండా వర్కింగ్లో అయితే ఉండాలి. అంటే మనకి ఓపెన్ అయిపోయినా పర్లేదు కానీ షార్ట్ అయితే అవ్వకూడదు. ఇది ఒకటి. ఓకేనా, రెక్టిఫైర్స్ ఒకటి, ట్రాన్సిస్టర్ ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ డ్రైవర్ బోర్డ్స్ అని చెప్పేసి అంటాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ వీడియోలో డ్రైవర్ బోర్డ్ అంటే ఏంటని. ఈ డ్రైవర్ బోర్డులో ఉన్న డయోడ్లు కావచ్చు, మోస్ఫెట్లు కావచ్చు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ టైప్ కావచ్చు, ఇక డయోడ్స్ కావచ్చు, ఇవి షార్ట్ అయినా సరే మనకి ఆటోమేటిక్గా ఫ్యూజ్ అనేది కాలిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ మనకి కొన్ని కేసెస్లో ఏమవుతుంది ఇంకా అంటే ట్రాన్స్ఫార్మర్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బట్ అది మనకి ఎప్పుడో ఒకటి కంప్లీట్గా అయితే పోదు. ఎప్పుడో ఏదో ఒక రేర్ కేసెస్లో అయితే ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్ అయితే ఉంటుంది, ఎక్కువగా అయితే ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్లు చూస్తున్నారు కదా, మనకి డీసీ వోల్టేజ్ని ప్యూరిఫై చేసేసి ప్యూర్ డీసీలో కన్వర్ట్ చేస్తుంది. మనకి ఎక్కడి నుంచి వచ్చే అవుట్పుట్ అనేది ప్యూర్ డీసీ వస్తుంది. ఇవి షార్ట్ అయినా సరే ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది. ఎక్కువగా అయితే ఫ్యూజ్ కొట్టేసే రీజన్స్ అయితే ఇవే ఫ్రెండ్స్, ఏ ఆంప్లిఫైర్లో అయినా సరే. సో ఇవి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం ఫ్యూజ్ అనేది నెక్స్ట్ రిప్లేస్ చేసే ముందు ఇవి సెట్ చేసుకొని ఎక్కడైతే షార్ట్ అయిందో చూసుకొని రిప్లేస్ చేసుకోవడం ద్వారా ఫ్యూజ్ అనేది ఆగి మనకి ఆంప్లిఫైర్ అనేది రన్నింగ్ కండిషన్లోకి అయితే వస్తుంది. ఓకేనా, మీకు ఇంకా ఫ్యూజ్ అనేది ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అయిన తర్వాత కూడా ఫ్యూజ్ అనేది ఆగట్లేదు అని అంటే మీరు కామెంట్స్లో పెడితే నేను మీకు ప్రాక్టికల్గా వీడియో కూడా అందిస్తాను. దానికి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను మీకు చెప్పాల్సి అనుకున్న చిన్న టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.